యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన చూపిన శాంతి మార్గంలో మనమంతా నడుచుకోవాలని వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కాసింకోట మండల కేంద్రంలో గల ఆంధ్ర కల్వరీ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు కేవలం క్రైస్తవులకే కాకుండా సమస్త ప్రజానికం పాపాలను కడిగేందుకు మనందరి కోసం జన్మించి ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఆయన త్యాగానికి ఫలితంగా మనమంతా పేదవారికి తోటివారికి తోచిన సహాయ సహకారాలు అందించాలని, యేసు ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చర్చి అధ్యక్షులు మంత్రి మోసెస్ మాస్టర్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పీటర్ వైజ్మాన్, కోట నాగేశ్వరరావు, సర్పంచ్ మంత్రి జై రంజిని, వేగి పవన్ కుమార్, మాజీ ఎంపీటీసీ దాడి కృష్ణ, పీర్ సాహెబ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిత్యము ఆ కుటుంబాన్ని మీరు దీవించి నడిపించి చెప్పుకుంటూ వారు వెళ్ళేటువంటి ప్రతి మార్గంలోను ప్రయాణంలోను చేసేటువంటి ప్రతి పనిలోనూ మీరు తోడై ఉండి దీవెనకరంగా వారు నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో